హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే రీల్ చూడండి, తర్వాత దీనికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ చదువుదాం. ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. గుంట మాంచి పొంగు మీద ఉంది. అంతేగా అంతేగా. నా తమ్ముడికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావే. కొంచెం డ్యాన్స్ కూడా చూడండి మామ. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా గాలివాన మొదలైంది మా ఊరిలో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ మాత్రం బట్టలెందుకు పాపా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఐడియా అయితే మీరు ఇచ్చిన సర్ప్రైజ్ సూపర్ హస్కీ. ఈ సౌండ్ ఏదో వినటానికే భయంకరంగా ఉందిరా. లోపల అసలు ఉందో లేదో అని వెతుక్కుంటున్నట్టుంది. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. పొద్దున ఇది మాకు సర్ప్రైజ్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇలాంటి పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తావు, కామెంట్ చేస్తే భూత పురాణం స్టార్ట్ చేస్తావు. కరెక్ట్ ఐడియా అయితే నీకంటే ఉప్పలు బాలుగాడి డాన్స్ చాలా బెటర్. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అసలు నీకైనా అర్థమవుతుందా ఏం చేస్తున్నావో? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇక్కడ నీ వేషాలు పనికి రావు, యాత్రలో పనికి వస్తాయి. డ్యాన్స్ మాత్రం మార్చను, అవసరమైతే మీరే సాంగ్ మార్చుకోండి. దేవి మూవీలో విలన్ లా ఉన్నావు, వాడి ఫేస్ దీని ఫేస్ ఒకేలా ఉంది. ఐడియా అయితే దీన్ని బ్యాన్ చేయాలి తెలుగు ఇండస్ట్రీ. కరెక్ట్. మొన్న బుల్లెట్ భాస్కర్ ఎత్తుకుంటే వచ్చిందయ్యా నొప్పి. వచ్చిందండి వయ్యారి. ఏదైనా అంటే ఫ్రీడమ్ అంటారు, ఎందుకులే బ్రో. సారీ బాబాయ్, ఉదయం పళ్ళు తోముకోలేదు, అందుకే నోరు స్లిప్ అయింది. నీ బతుకు. బీపీకి వెళ్ళొచ్చినప్పటి నుంచి బాగా ఓవర్ గా ఉంది డ్రెస్సింగ్ సి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఇప్పుడు డ్రెస్ కంఫర్టబుల్ గా ఉందా? ఐడియా అయితే ఇదే మామ. అంత మాట అన్నావు? బ్రో పురుగుల మందు రేట్ ఎంత బ్రో? ముసలోడికి దసరా పండుగ అంటే ఇదేనేమో. ముందుంది ముసళ్ళ పండుగ అంటే ఇదేనేమో. ఇది క్రోమ్ కాదు ఇన్స్టాగ్రామ్ అని చెప్పండ్రా ఎవడైనా. ఏం ఫీల్ ఉన్నది మామ? కానివ్వండి రా కానివ్వండి, నేను వేరే లోకానికి మింగేస్తా. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందంట. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఊపడం రాకపోయినా ఊపుతున్నావు చూడు, గ్రేట్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్. గట్టిగా ఊపకు, నడుము పట్టేస్తుంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సరుకు లేదు సంగతి లేదు. అంత మాట అన్నావు? ఓ మెల్లగా ఊపుడు, ముందే బక్కపానం. మీరు ఇలా వీడియోస్ చేస్తారు బానే ఉంది, కానీ తర్వాత మా పరిస్థితి మీకు తెలీదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఐడియా అయితే ఇదే మామ. మన ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కాదు. ఒకవేళ మీరేమనుకుంటారో కామెంట్లో మాత్రం తప్పకుండా తెలియజేయండి.